ముస్లిం అంటే మాట ఇచ్చి తప్పడు. ఇది మీరు ముందుగా గుర్తుపెట్టుకోవాలా. ఇదే మేము వైసీపీ పార్టీ నాయకులకు అడుగుతా ఉన్నాం. 2019 నుంచి 2024లో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎన్ఆర్సీ బిల్లు, సిఏఏ బిల్లు పెట్టినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మద్దతు ఇచ్చాడనేది మీరు మాకు జవాబు చెప్పాలా. ఈరోజు మేము వైసీపీ నాయకులకు ఒకటే అడుగుతా ఉన్నాం. మీ జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనార్టీలు ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేయలేని అత్యంత పేదరికంలో ఉన్నారని చెప్పి చంద్రబాబు గారు 50,000 రూపాయలు దుల్హన్ తోఫా ఇస్తే జగన్మోహన్ రెడ్డి హామీలో భాగంగా 1,00,000 రూపాయలు ఇస్తానన్నారు. చాలామంది పేదవాళ్ళు ఆశపడినారు. పోనీలే 1,00,000 రూపాయలు వస్తే మా పిల్లల పెళ్ళిళ్ళు అయితే కానీ మోసపోయినారు. 1,00,000 రూపాయలు కాదు కదా 50,000 కూడా ఇవ్వని పాపాన పోయినాడు ఆ జగన్మోహన్ రెడ్డి. మరి ఈరోజు మీ నోరులు లేస్తున్నాయి కదా, ఆ రోజు మీ వైసీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయండి అని ఎందుకు అడగలేదని మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా లేకున్నా టీజీ కుటుంబం ప్రతి ఒక్కరికి సామూహిక వివాహాలు చేసింది. అందులో ఎంతోమంది మైనార్టీ ఆడపిల్లల పెళ్ళిళ్ళు జరిగి ఈరోజు వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మరి మీరు ఇంత సంపాదించుకున్నారే, దాదాపు కుప్పలు కుప్పలు ఉన్నాయి మీ దగ్గర. మీరు ఎంతమంది ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేశారనేది మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఆ రోజు ముస్లిం సంక్షేమం మీకు గుర్తు రాలేదా? ఆ రోజు మైనార్టీలు బాధలు మీకు అర్థం కాలేదా అని మేము అడుగుతా ఉన్నాం. ఎన్నో మదరసాలు కట్టారు టీజీవీ కుటుంబం వాళ్ళు, ఎన్నో మైనార్టీ వాళ్ళకు షాదీలు చేశారు, మసీదు కట్టినారు. మీ 5 సంవత్సరాల కాలంలో ఏ రోజన్నా మీ మైనార్టీ నాయకులు ఒక్క మసీదు కన్నా సున్నం వేశారని మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు నోరు లేయలేదు, ఈరోజు మీకు బాధ అనిపిస్తుంది. మేము ఒక్కటే మాకు నవ్వు వస్తూ ఉంది. భరత్ గారు మీకు రాజీనామా చేయాలని. సరే ఇప్పుడు ఎందుకులేండి, ఇంకా 4 ఏళ్ళ నుండి ఎలాగో ఎలక్షన్స్ వస్తాయి. మీ నాయకులందరికీ మేము ఒకటే అడుగుతున్నాం. ఈ 4 సంవత్సరాలలో ఫస్ట్ మా భరత్ గారి మీద ఎవరు అపోజిషన్లో నిలబడతారో ఫస్ట్ అది తేల్చుకోండి అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే లోకల్గా ఉండే వైసీపీ నాయకులకు దమ్ము ధైర్యము సత్తా లేక ఎక్కడో చిత్తూరులో ఉన్న కలెక్టర్ గారిని పట్టుకొని వచ్చినారు. పాపం ఆయనను బలిపశువు చేసి మరి ఇప్పుడు ఏ జిల్లా నుంచి పట్టుకొని వస్తారో రెడీగా పెట్టుకోండి. ఈ 4 సంవత్సరాల్లో తెచ్చుకోండి అని మిమ్మల్ని సవాల్ విసురుతా ఉన్నాం. మాకు భరత్ గారు చెప్పింది ఒక్కటే, ఇక్కడున్న ఎంతమంది నాయకులు అయితే ఉన్నారో ఫస్ట్ ఎలక్షన్స్ ముందు మా అందరినీ కూర్చోబెట్టి మాట్లాడారు. అమ్మ మన మీద దుష్ప్రచారం జరుగుతుంది, సిఏఏ కానీ ఎన్ఆర్సీ మీద కానీ దుష్ప్రచారం చేరుతున్నారు. నేను మీ అందరికీ ఒకటే హామీ ఇస్తాను, నా కుటుంబ సభ్యులంతో మీరు అంతే, మీకు ఏమైనా మీ మీద ఈగ వాలినా నేను అండగా ఉంటానని చెప్పారు. అలాగే చంద్రబాబు గారు ఏ మీటింగ్లో కూడా మైనార్టీ మీటింగ్లో చెప్పేది ఒకటే, నాకు హిందువులు ఒక కన్ను అయితే ముస్లిమ్స్ ఒక కన్ను అన్నారు. దాన్నే నమ్మే మేము ఈ రోజుకి మేము నమ్ముతున్నాం. ఇలాంటి 100 బిల్లులు వచ్చినా కూడా మా ముస్లిమ్స్కి అండగా చంద్రబాబు గారు ఉంటారు, కర్నూలులో అండగా మాకు భరత్ గారు ఉంటారు. మీరు ఎన్ని రాజకీయాలు చేసినా ఇవేమంటే కుల రాజకీయాలు, మీకు ఏదో ఒక మీ ఉనికి చాటుకోవడానికి మీ వాయిస్ వినిపించుకోవడానికి చేసే ఈ కుల రాజకీయాలు తప్ప నిజమైన రాజకీయాలు కాదు. మీకు ప్రజలు రెస్ట్ ఇచ్చారు. ఈ 4 ఏళ్లలో మీ సత్తా నిరూపించుకోండి. ఎక్కడో బయట నుంచి పట్టుకొని రాకుండా మీలో ఒక లీడర్ పుట్టండి అని మేము మీకు సవాల్ చేస్తూ ఉన్నాం మా భరత్ గారి మీద నిలబడడానికి. అది చూసుకోకుండా పొదుగుకుల రాజకీయం ఏమో అంటారు, కొన్నిసార్లు అంటారు ముస్లిమ్స్ని పట్టించుకోవట్లేదు, కొన్నిసార్లు అంటారు అదంటగా. ఇవేం పని లేదా మీకు? సమాజం ఏమవుతుందో ఒకసారి ఆలోచన. చంద్రబాబు గారు ఎన్ని మంచి పథకాలు చేస్తున్నారో అది తెలుసుకుని 1,00,000 రూపాయలు ఈరోజు దుల్హన్ స్కీమ్ వస్తూ ఉంది. అలాగే మౌజన్లకు 10,000, పేష్మాంలకు 5,000 ఇస్తూ ఉన్నారు, మసీదులకు ఇస్తున్నారు. అలాగే మసీదుల మరమ్మతులకు ఫండ్స్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. 50 సంవత్సరాల నుంచి పెన్షన్ మొదలవుతుంది ముస్లిం మైనార్టీలకు. ఇవన్నీ కనపడడం లేదా? మంచిని అంతా దాచిపెట్టి ఏదో ఎక్కడో ఉండేది తీసుకొచ్చి మా నెత్తి మీద రుద్ది మాలో చిచ్చు పెట్టొద్దని మీకు చెప్తా ఉన్నాం. అయినా వైసీపీ నాయకులకు ఈ అలవాట్లు మానుకోండి. ఫస్ట్ మీలో ఒక లీడర్ పుట్టాల. 4 సంవత్సరాలు మీకు టైం ఇస్తున్నాం మేము. ఇక్కడున్న నాయకులంతా మీకు 4 ఇయర్స్ టైం ఇస్తున్నాం. 4 ఇయర్స్లో మీ నుంచి ఒక నాయకుడు పుట్టండి, మా భరత్ గారి మీద గెలిచండి అని మేము సవాల్ విసురుతున్నాం.